వెల్కమ్ టు R3 తెలుగు న్యూస్ ఛానల్. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు సీమన్ శ్రీనివాస్ గారి ఆదేశానుసారం మేరకు ఈరోజు ప్రతి మండలంలో కానీ జిల్లాలో కానీ ప్రతి విలేజ్లలో కూడా తెలంగాణ ఉద్యమకారుల ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయాలన్నది ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి కూడా దాదాపుగా 16-17 నెలలు అవుతుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు గవర్నమెంట్ తరఫున ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ప్రభుత్వం వచ్చిన నుంచి వెళ్లి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది మాత్రం ముఖ్యంగా మేము అమలు చేయమని అడుగుతున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టే మేమేమో ఇంకా వేరే కోరికలు ఏం కోరుతలేము. ఎందుకంటే పెట్టిన వాటిని అమలు చేయాలన్నది ప్రధానమైన తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్. రెండో డిమాండ్, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఇవ్వంటున్నాం. ఎందుకు కమిటీ ఇవ్వంటున్నాం? దానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి కూడా ఖర్చు లేదు. ఎందుకంటే ఉద్యమకారులు ఆ రోజు ఇక్కడున్న మా రాజేందర్ అనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన మా మిత్రులు ప్రవీణే కావచ్చు, ఈ వీళ్లే కాకుండా ఇంకా చబ్బండ వర్గాలలో కొందరు మంది మాత్రం అది ఉన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ కొందరి మీద మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది. మిగతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను తప్పకుండా గుర్తించవలసిన అవసరం ఉంది. వాళ్ళని గుర్తించితే ఆ కమిటీ వేసినట్టయితే వాళ్ళందరినీ కూడా మనం ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఎందుకంటే 15 ఆగస్టుకో లేకుండా 26 జనవరికో మనం వాళ్ళని గుర్తించి అయ్యా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి అని మనం అక్కడ కార్యక్రమాలు కనుక వాళ్ళని కనుక గుర్తించినట్టయితే భావి తరాలకు అయ్యా మా తండ్రి కావచ్చు లేకుంటే మా తాత కావచ్చు తెలంగాణ ఉద్యమం కొరకు 60 సంవత్సరాలు ఆంధ్ర పాలకులను మెడలు వంచి తెలంగాణ సాధించినప్పుడు మా పాత్ర ఉన్నదని భావి తరాలకు తెలవడానికి మాత్రమే ఒక కమిటీ ఇవ్వమంటున్నాము. మూడో డిమాండ్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇల్లే కావచ్చు లేకుంటే ఇతర కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటి లోపల తెలంగాణ ఉద్యమకారులకు 20% తప్పకుండా ఉద్యమకారులకు ఇవ్వాలన్నది మూడో డిమాండ్. నాలుగో డిమాండ్, ఎందుకంటే రేపు జరగబోయే ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వీటన్నిటి లోపల ఆల్ పార్టీ నాయకులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులుగా. ఎందుకంటే ఆల్ పార్టీ నాయకులు కూడా తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులకు తప్పకుండా గుర్తించి అందరూ కూడా మీ సీట్లు ఇవ్వవలసిందిగా కూడా తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.